హాయ్ హలో నమస్తే. నల్సర్ విద్యార్థులు సిజేఐ గారిని వాళ్ళ చేతుల మీదుగా మేము డిగ్రీలు తీసుకోము అన్నారని అది నానా కష్టపడి రచ్చరచ్చయి రచ్చంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా బెంగళూరు విద్యార్థులు తగులుకున్నారట. చూడండి బెంగళూరు విద్యార్థులు ఏమన్నారు ఒకసారి. ఇది ఒక న్యూస్ వస్తుంది. Okay, some news coming in. After Nalsar, the Bengaluru Law University students are opposing the CGI Suryakant's presence at their convocation. నల్సర్ విద్యార్థులు సిజేఐ గారి చేతుల మీదుగా మేము డిగ్రీలు తీసుకోమంటే ఇప్పుడు బెంగళూరు విద్యార్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నల్సర్ విద్యార్థులకి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే భయపడి తగ్గుతారనుకో బెంగళూరు విద్యార్థులు తగులుకున్నారు ఇప్పుడు. ఓకే. Objection comes in a statement condemning the BCI's now withdrawn directive seeking to halt enrollment of students from Nalsar University of Law, Hyderabad. ఇది సింపుల్ ఒకటేనండి. విద్యార్థులు ఒకటైతే ఫిక్స్ అయ్యారు. ఒక్కోసారి విద్యార్థులకున్న మొరాలిటీ మనకు ఉండదు. మనకి రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎవరికి మొరాలిటీ విద్యార్థులు పాపం కుర్రోళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న మొరాలిటీ కూడా మనకి లేదండి. వాళ్ళు హట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు హట్ అయ్యారు? విద్యార్థులను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? సిజేఐ కాక్రోచ్ అన్నాడని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. ఓకే. నిన్న నరేంద్ర మోడీ గారు దిమాకీ నక్సల్స్ ఏదో చెప్పారు. దిమాగీ నక్సల్స్ అనే పదం అన్నారని సాయంత్రానికి నైట్ ఒక కొత్త పార్టీ దిమాగీ నక్సల్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెట్టారు. వాళ్ళ నోటి నుంచి ఏమన్నా వస్తే టక్కన పొలిటికల్ పార్టీలు పెట్టేసి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు ఈ కుర్రోలు మాత్రం. నిన్నే కదా ఆగస్టు 15 అయిపోయింది. ఆగస్టు 15 దిమాగీ నక్సల్ అని ఒక పదం వాడాడు నరేంద్ర మోడీ గారు. అర్ధరాత్రి 11 గంటలకి ఎవరో ఒక అతను దిమాగీ నక్సల్ పార్టీ అని పెట్టాడు. టకటకటక కొట్టుకుంటూ పోతున్నారు. E20 పార్టీ అని పెట్టారు. ఇదిగో మేము అంబేద్కర్ జనతా పార్టీ అని ఇవన్నీ పార్టీలు పెట్టుకొని ఎందుకు ఇది సరే. ఇప్పుడు దీని పాయింట్కి వద్దాం. ఫస్ట్ ఈయన కాక్రోచ్ అనకపోతే అసలు ఇంత గొడవ జరిగేది కాదు. ఫస్ట్ ఈయన కాక్రోచ్లాగా తిరుగుతున్నారు విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్ అని అనకపోతే అసలు ఇంత రచ్చ జరిగేది కాదు. అక్కడ సిజేఐ గారి దగ్గర మొదలైంది. సరే అయిపోయింది, పెద్ద రచ్చ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టారు. 2 కోట్ల మంది 20 కోట్ల మంది మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు అతనికి. అప్పుడైనా వెనక్కి తగ్గాలి కదా. అప్పటికి తగ్గల. అప్పుడు కూడా తగ్గకుండా వీళ్ళు ఎవరో రిప్రజెంటేషన్ ఇస్తే నాకు ఐ డోంట్ వాంట్ టైమ్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ యువర్ వీడియోస్, డోంట్ వేస్ట్ మై టైం, ఈ పదాలు అన్నారు. ఓకే. బహుశా ఆయన అనుకొని ఉండొచ్చు వీళ్ళంతా అడ్వకేట్లు కదా, లాయర్లు కదా, నేను తిడితే పడతారేమో, వీళ్ళు నన్నేమో అన్నారులే, బయటకు వచ్చి చెప్పర్లే అనుకొని ఉంటాడు ఆయన. వాళ్ళు బయటకు వచ్చి రచ్చ చేశారు దాన్ని. ఆ లాయర్లు ఎవరైతే సిజేఐ దగ్గరికి పోయారు, ఐ డోంట్ హ్యావ్ టైం, నేను జడ్జిని, నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ కాబట్టి వీళ్ళు భయపడతారేమో, నేను అన్నమాట బయటకు చెప్పరేమో అని అనుకొని అన్నట్టున్నాడు ఆయన. వాళ్ళు బయటకు వచ్చి పూసుకొచ్చినట్టు చెప్పారు. వాళ్ళు బయటకు వచ్చి ఇదిగో మేము సిజేఐ దగ్గరికి పోతే వీ డోంట్ వాంట్ టు వాచ్ యువర్ వీడియోస్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ అని చెప్పారని అనగానే అది ఎట్లా పోయింది? అది పిల్లేస్తే పిల్లులో చెప్పారు అన్నట్టుగా బయటికి వెళ్ళింది. ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకొని సిజేఐ గారు, నేను అనలేదు స్వామి, అసలు పిల్లే లేదు, ఎవడు రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు నా దగ్గరికి, నేను అన్నాను ఆ మాట, నేను రిప్రజెంటేషన్ కూడా చదువుతూ కూర్చుంటానంతే, నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఆయన బాధలు ఆయన చెప్పుకున్నాడు. సిజేఐ చెప్పాడు. అంతతో కానీ ఆగాలి కదా. ఈ మధ్యలో బీసీఐ దిగింది. వీళ్ళు చూడండి, వీళ్ళు ఒకరినొకరిని ఎలా ఇరుక్కుని పోతున్నారు. ఇప్పుడు బీజేపీలు బాగా ఇరుక్కుపోతుంది లోపలికి. నరేంద్ర మోడీ వల్ల ఇరుక్కుపోవట్ల, అమిత్ షా వల్ల ఇరుక్కుపోవట్ల, ఇది చుట్టుపక్కల వల్ల బీజేపీ ఇరుక్కుపోతున్నాడు. ఇంతకన్నా ఉద్దేశం ఏమన్నా? ఈ బీసీఐ వాళ్ళు టక్కన నోటీస్ ఇచ్చారు నల్సర్ విద్యార్థులకి. నల్సర్ విద్యార్థులకు నోటీస్ ఇచ్చి, నల్సర్ విద్యార్థులు ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు ఆ 2026 బ్యాచ్ని ఎన్రోల్మెంట్ చేయకుండా చేస్తామని చెప్పేసి ఆయన ఇస్తే సిజేఐ గారు వచ్చి, మీరెవరు స్వామి, నాకు విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుంటే నువ్వేంటి, అది కూడా ఎందుకు బ్యాక్ ఫైర్ అయిపోయింది బాగా. ఇదిగో విద్యార్థులను బెదిరిస్తున్నారు, విద్యార్థులకు నోటీస్ ఇచ్చారు, అది ఇది అని చెప్పగానే మళ్ళీ అది కొత్త గొడవలు వేస్తుంది. కొత్త గొడవలు వేస్తే ఎందుకని మంచిది అని చెప్పి సిజేఐ గారు ఏమంటే నాకు వాళ్ళకి మధ్యలో నువ్వెందుకు వచ్చావు మధ్యలో,
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నువ్వెందుకు ఆ నోటీస్ ఇచ్చావంటే అతను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. బీసీఐ వాళ్ళు క్షమాపణ చేయాలని నేను క్షమించమని అడుగుతున్నాను. విద్యార్థులకు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన బీసీఐ వాళ్ళు. ఓకే, ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం తెలియదు. ఇప్పుడు కొత్తగా బెంగళూరు లా కాలేజీ వాళ్ళు మేము ఇప్పుడు మాకొద్దు సిజేఐ గారు వద్దు అని చెప్పి మేము ఆయన చేతుల మీదుగా కాన్వకేషన్ ప్రోగ్రామ్కి వీ డోంట్ వాంట్ యాజ్ చీఫ్ గెస్ట్ అని చెప్పి బెంగళూరు లా యూనివర్సిటీ వాళ్ళని ఇప్పుడే మీకు వినిపించారు. అంటే స్టూడెంట్స్ మధ్య విపరీతమైనటువంటి తిరుగుబాటు వస్తుంది. మరి అది తగ్గాలి అని నరేంద్ర మోడీ గారు నిన్న యూత్ గురించే 52 సార్లు యూత్ అని నిన్నంత పాపం ప్రసంగం అంతా యూత్ అన్నాడు నరేంద్ర మోడీ గారు. అయినా సరే ఆ పిల్లలు వెనక తగల. మరి అది బాగా లోపల పడిపోయినట్టుంది నరేంద్ర మోడీ గారి మీద. వీళ్ళకి ఆయన సిరీస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు రిలీజ్ చేసుకున్నాడు. ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారేమో 20 లక్షల మంది మరి 2 కోట్ల మంది విద్యార్థులతో జంజీతో మీటింగ్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు జంజీతో మీటింగ్ పెట్టారు. ఓకే, ఎంత చేసినా సరే ఎందుకు ఈ తిరుగుబాటు తగ్గట్లేదు, డిసప్పాయింట్మెంట్ తగ్గట్లేదు అనేది బొరబట్టుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు బెంగళూరు వాళ్ళు తగులుకున్నారు. మొన్న నల్సర్ విద్యార్థులు, ఈరోజు బెంగళూరు వాళ్ళు, రేపు ఏ స్టూడెంట్ అసలు ఇది మొత్తం ఎక్కడెక్కడ దాకా దారి తీసిద్దో మనకు తెలియదు. ఒక పక్క వీళ్ళు అభిజిత్ దీప్కే వీళ్ళేమో మేము స్కూల్స్ టీక్ కరో ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ టీక్ కరో అని ప్రోగ్రామ్ పెడతామని. నిజంగా అది తగిలిందంటే ఇక పేదల్లోకి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ స్కూల్స్ టీక్ కరో అనే ప్రోగ్రామ్ కనుక సక్సెస్ అయిందంటే ఈ కాక్రోచ్ జనతా ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా సక్సెస్ ఇదంతా ఏది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబు, సోషల్ మీడియా లెవెల్లో ఉన్నది ఇదంతా. గ్రామీణ ప్రాంతాల్లోకి ఇంకా వెళ్ళాల ఇదంతా. ఎవడికి తెలియదు ఇదంతా ఏం జరుగుతుంది అనేది. ఇదంతా గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూలి పని చేసుకునే వాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీకరో ప్రోగ్రామ్ మీద ఊరు తిరిగారంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిపోద్ది డిసాటిస్ఫాక్షన్ అనేది. దిస్ విల్ బీ అనదర్ బిగ్ హెడేక్ ఫర్ నరేంద్ర మోడీ గారు. వీళ్ళు ఏమని వెళ్ళి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ పొగుడుతారా? ఇప్పుడు వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ టీకరో ప్రోగ్రామ్ పెట్టి దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ చేస్తారేమని. ఈ స్కూల్స్కి ఆ ఫెసిలిటీ బాగాలేదు, ఈ ఫెసిలిటీ బాగాలేదు, టీచర్ సరిగా అది లేదు, నీళ్ళు లేవు, వాటర్ లేవు, టాయిలెట్లు, మొత్తం గొడవ చేసి అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ చెప్తారు. ఇప్పుడు ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ నరేంద్ర మోడీ గారు. ఒక పక్క ఆయన పొలిటీషియన్ కాబట్టి టెన్షన్లో ఉంటే ఈ మధ్యలో బీసీఐ వాళ్ళు, ఈ లాయర్లు, జడ్జిలు, పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ గొడవతో వాళ్ళని ఇరుకుని పెడుతున్నారు. అది ఒకటైతే నాకు అర్థమైంది. ఓకే, సరే, ఎనివే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ తిరుగుబాటు అనేది 100% తిరుగుబాటు అనేది అయితే మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబర్స్ కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు. చాలా ఇన్స్టాగ్రామ్, అక్కడ యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్, ఫేస్బుక్ ఎక్కడంటే అక్కడ పోస్ట్ చేస్తున్నారు. గతంలో అసలు వీడియో పెడతానికి భయపడే వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని వందల వీడియోలు పెడుతున్నారు. ఆ పిల్లలు ఎలా పెడుతున్నారో తెలియదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఓకే, మరి వాళ్ళు ఎన్ని పట్టుకుంటారు, ఎవడన్నా ఒకరిని పట్టుకుంటే టక్కన వాడిని పట్టుకునే ఏంద్రపై వీడియోలు పెడతానని చెప్పి బెదిరిస్తారు. ఒకరినైతే అక్కడ అన్ని వేల వీడియోలు పెట్టారు. అక్కడ ఇప్పుడు కూడా పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎక్కడ కంట్రోల్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళని, అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. సరే, అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే నల్సర్ విద్యార్థులు గొడవ చేస్తే ఇప్పుడు బెంగళూరు విద్యార్థులు గొడవ చేస్తున్నారట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారి చేతుల మీదుగా మేము డిగ్రీలు తీసుకోము అని, అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.